సో చిరుత వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. చిరుత ఎవరు వచ్చారా? మా డాడీ మా అమ్మ చెల్లి. డాడీ మమ్మీ చెల్లెలు. మీరేమవుతారు? చెల్లె. చిరుతని స్టేజ్ మీద చూస్తూ ఇంతమందిని నవ్విపిస్తూ మా అన్నయ్య అలా ఉండడం అంటే అందరిలా ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. అంటే అందరికీ అంటే అందరు అడుగుతుంటారు ఊర్లో, మీ అన్నయ్య ఎక్కడున్నారు, మా జాతరకి వెళ్ళిర్రా, అక్కడ టీవీలో కనిపిస్తున్నాడు కదా, అట్లా ఇట్లా మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు. కాదు, మీరు అక్కడ నిలబడద్దు, మీరు రండి, పైకి రండి చెప్తా. అమ్మా చెప్పండి అమ్మా. మా సిచ్యువేషన్ బాగాలేనప్పుడు ఎవరు మాతోటి ఎంతగానో ఇప్పటికి కూడా మాట్లాడటం లేదు. అక్క అయినా నేను అయినా వర్క్ చేసి చూసుకుందాం అనుకున్నాం. కానీ అమ్మ నాన్న మా లెక్క మీరు కష్టపడద్దు, ఏదో ఒక పొజిషన్లో ఉండాలి అనుకుంటా అమ్మ నాన్న మాకు ఇద్దరికి చెప్పారు చదువుకోమని. అన్నయ్య ఈ పొజిషన్లో ఉన్నందుకు, మీ అందరి సపోర్ట్ ఉన్నందుకు చాలా థ్యాంక్ యూ సార్. మేము ఇల్లు లోన్లు పెట్టి వీడికి వచ్చినాం. వీళ్ళ కొరకి కూలి పని చేసుకొని కడతానని తీసుకున్నాం. చాలా చాలా గ్రేట్ అండి, మీరు హ్యాట్స్ ఆఫ్ అండి మీకు. మా బాబు వీడికి వచ్చినందుకు మాకు సంతోషంగా ఉన్నది సార్. మా కొంచెం ఎదగాలని ఏదో ఆశ. ఇప్పుడు మీ అందరి లెక్కల మా కొడుకు మా అందరి ఆడపిల్లల లెక్కల పెద్దగా ఉంటే మాకు ఇంత బాధ ఉండపో సార్. కష్టం ఉండి మా ఊరి నుండి వెళ్ళొచ్చినాం. ఈడ హైదరాబాద్లో మేము చెరువు కట్టలు చేసుకొని బతుకుతున్నాం. ఏం పర్లేదమ్మా, మీరు మంచిగా కష్టపడి బతుకుతున్నారు. మీరు మీ దయ వల్లగా పెద్దగా కావాలి సార్. తప్పకుండా అవుతామా. మా దగ్గర అందరి దయ ఉంది, అందరూ ఒక బ్లెస్సింగ్ ఉంది. ఇక్కడ చిరుత అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు, అందరికి తెలుసు. తను వచ్చాడంటే సపరేట్ గా విజిల్స్ పడతాయి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానమ్మా. ఎక్కడి నుంచో వచ్చి మీరు ఇంత చదివిపిస్తూ ప్రేమ మా అందరితో పంచుకున్నారు కదా, అది చాలా చాలా ఆనందంగా ఉందమ్మా. చాలా చాలా చిరుత మాట్లాడు. ఎలా అనిపించింది? మీ అమ్మ నాన్న స్టేజ్ మీద ఉన్నారు, చెల్లి ఉంది. ఏం మాట్లాడడం అట్లేదు సార్. నాకు చాలా ఇష్టం అందరికి. చిరుత నువ్వు మాట్లాడు, ఇప్పుడు మాట్లాడు. మా అమ్మ నాన్నకు నేను ఉన్నా సార్. మీ అందరికి మేము ఉన్నాం. థ్యాంక్ యూ సార్. విభూష. మా మమ్మ మా డాడీ. నమస్కారం సార్. మాస్ జాతరలో బాగా అల్లరి పిల్ల, బాగా కోతి ఎవరైనా ఉందంటే అది తనే. యాక్చువల్గా మా డాడీ ఇప్పుడు భయపడుతున్నాడు మాస్టర్. ఒక్క సుక్కేస్తే అర్రే సుప్రీత మామా ఎక్ పెగిలా. అమ్మా ఎలా అనిపించిందమ్మా మీకు? మీ పాప ఇక్కడ ఉంది. నా పాపకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు. నాకు కష్టం చాలా తెలుసు. 2 పాపలు నాకు డిగ్రీ దాకా చదివిపించిన. నాకు ఓపిక లేదు, నేను ఇంకా ఫీజులు కట్టలేనని నేను చదివిపించలేదు. కానీ విమూష నా ఫ్రెండ్ నా 2 బిడ్డలు, నా 2 కళ్ళు సార్. పార్ట్ టైం జాబ్ చేసి కాలేజీకి పోయి వచ్చైనా అందులో 5,000 వచ్చినా కూడా అమ్మ మాకు 200, 300 కొలని నాకు మొత్తం ఇచ్చి యాక్చువల్గా మా ఇంటి దగ్గర లైక్ అంటే అమ్మ మమ్మల్ని చదివించడానికి బాసలు పని చేస్తుండే మాస్టర్. నేను అమ్మకి హెల్ప్ చేయడానికి లైక్ అమ్మకి కాలు నొప్పి అవుతుంటే నేను వెళ్ళి చేసేదాన్ని. లైక్ ఊర్లో అయినా ఇంటి దగ్గర అయిన వాళ్ళు కొంచెం మాకు రెస్పెక్ట్ ఇవ్వకుండా లైక్ అమ్మ ఎక్కడ ఫీల్ అవుతుండే అంటే ఇంటి పక్కన వాళ్ళ పెళ్ళి ఉంటుంది కానీ వాళ్ళు మమ్మల్ని పిలవరు. కానీ ఇప్పుడు వాళ్ళే వచ్చి మమ్మల్ని ఒకసారి షూటింగ్కి తీసుకెళ్తావా అని అడుగుతారు.
పిల్లలు అసలు నాకు కొడుకు లేరు అనే లోటు మాత్రం లేదు సార్. కొడుకు రాయుడు. బంగారం లాంటి కూతురు, బంగారం లాంటి కొడుకు, ఇద్దరు కలిపి దాంట్లోనే ఉన్నారు. ఎవరు దిశ తగల కూడా ఇలానే హ్యాపీగా ఉన్నామ్మా. ఖచ్చితంగా తను ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా మా మాస్ జాతర ద్వారా, మా అందరి ద్వారా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మా జాతర అనగానే నేను రాజన్న టీంలో చేయాలని బాగుండే మాస్టర్. నేను వెళ్ళగానే రాజన్న అసలు నో అనకుండా మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చి నేను ఏదైనా చెప్తే కూడా యాక్సెప్ట్ చేయడం నాకు ఒక గాడ్ ఇప్పుడు నాకు రాజన్న. సో రాజు, మా మంచి టాలెంట్స్ ని తీసుకొని వచ్చి వాళ్ళ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తున్నందుకు సూపర్ రాజు.